మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. నాగర్ కర్నూలు జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెళ్ల చిన్నారెడ్డి, ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యేలు డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ కలిసి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,05,00,000 స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లాలో 20 మండలాల పరిధిలో 2,77,455 కార్డులు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ పేదల ఆకలి విలువ తెలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆహార భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పేదలకు నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో 552 రేషన్ దుకాణాల ద్వారా దాదాపు 6 లక్షల మంది లబ్ధిదారులకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం 11 మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేయడంతో పాటు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, రేషన్ డీలర్లు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మాట్లాడుతూ స్వతంత్ర సమర యోధులు, అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా జిల్లాలో ప్రజలకు అనేక ప్రయోజనాలు అందుతున్నాయని తెలిపారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, 500కి గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాలలో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. అర్హులైన కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీతో పాటు జిల్లాలో 2,77,455 స్మార్ట్ రేషన్ కార్డులు అందించనున్నట్లు వెల్లడించారు. రైతు భరోసా, రైతు బీమా, ఇంద్రమ్మ ఇల్లు, ఆరోగ్యశ్రీ, భూభారతి వంటి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీరు, సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజల సమస్యలకు అధికారులు తక్షణమే స్పందిస్తూ పారదర్శకంగా పనిచేయాలని సూచించారు. దేశ సమగ్రత, ఐక్యతను కాపాడుతూ అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆకాంక్షించారు. చిన్నారెడ్డి గారు, మన స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు, డాక్టర్ వంశీకృష్ణ గారు, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఇతర అధికారులు, చైర్మన్ మార్కెట్ కమిటీ అచ్చంపేట గారు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రేషన్ కార్డు హోల్డర్స్ అందరికీ ప్రత్యేకంగా రేషన్ కార్డు హోల్డర్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రేషన్ కార్డుల సిస్టమ్ రాకముందు పస్తుల నుండి చచ్చిపోయారనే వార్తలు వచ్చాయి. పంటలు పండలేదనే కొన్ని వార్తలు, తినటానికి తిండి లేక ఇంట్లో ముసలు అయ్యి మరి వాళ్ళ పిల్లలు వాళ్ళు అక్కడ వదిలిపెట్టి ఎక్కడికో పనికిపోవటం వీళ్ళ పార్లమెంట్ ఏరియాలో చూసాం. అప్పుడు ప్రభుత్వం చేయగలిగింది కొన్ని గతి సెంటర్లు పప్పు అవి పంచిపెట్టడం జరిగింది. దీని తర్వాత ఈ మైగ్రేషన్ అంటే ఇక్కడ నుంచి వేరే దగ్గరికి కూలీలుగా పోయి బతికేటటువంటి ఎక్కువ నాగర్ కర్నూలులోనే ఉండేది. 1991లో నేను ఎంపీగా అయినప్పుడు మొట్టమొదటిసారి ఈ మైగ్రేషన్ లేబర్కి పని కల్పించాలని ఆనాడు ఆయన ఒక కమిటీ వేశారు. ఈ సమస్య ఎట్లా పరిష్కారం, ఆ కమిటీలో నేను, మణిశంకర్ అయ్యరు, ముకుల్ వాసనిక్, శైలజ, 4 మెంబర్స్తో కమిటీ భారతదేశం అంతా తిరిగి మహారాష్ట్ర పోయినప్పుడు తెలిసింది. అక్కడ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని ఒకటి పెట్టారు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. దాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రికి రిపోర్ట్ ఇచ్చాం. అప్పుడు పివి గారు 1996లో ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కాకుండా ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ స్కీమ్ అని పెట్టారు. రేవంత్ రెడ్డి సన్నబియ్యం ఇచ్చి హిట్లర్ రాజ్యం, ఆయన ఇందిరమ్మ రాజ్యం అని ఈ పేరు పెడితే ఇందిరమ్మ రాజ్యం ఎందుకు
రోటీ కపడా మకాన్ ఆ 3 ఇవ్వాలని ఇందిరమ్మ గారు చెప్పింది. భారతదేశంలో ఏ పరిస్థితులు ఉన్నాయో నేను కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మీకు 1930 ఆ ప్రాంతంలో చూస్తే 2% అక్షరాస్యత కూడా భారతదేశంలో ఉండేది కాదు. 1940లో అది 4% వరకు వచ్చింది. మన స్వాతంత్ర్యం 47లో వచ్చిన తర్వాత ఈరోజు 90వ స్వాతంత్ర దినోత్సవం 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో మన అక్షరాస్యత తెలంగాణలో 64% పైబడి ఉందనేటువంటి మాట కూడా మీకు తెలియజేస్తున్నాను. చాలా గొప్ప అభివృద్ధి మనం సాధించాం. స్వాతంత్ర్యానికన్నా ముందు కూడా మన కరువులు ఉండేవి, కటకాలు ఉండేటివి, ఆకలి సావులు ఉండేటివి. ఎవరికి రేషన్ కార్డు కానీ తినడానికి పట్టణ అన్నం పెట్టడానికి ఇలాంటి రేషన్ షాప్ ఉండేటివి కావనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తున్నాను. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏర్పడేటువంటి ప్రభుత్వాలు జవహర్లాల్ నెహ్రూ గారి ప్రభుత్వం కానీ, లాల్ బహదూర్ శాస్త్రి గారి ప్రభుత్వం కానీ, దాని తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు పేద ప్రజలకు దేవత మాదిరిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు అనేటువంటి మాట కూడా నేను సవినీగా మనం చేస్తున్నాను. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ లో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పోలీసులు గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వతంత్ర సమర యోధులు, అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సూచించారు. నాగర్ కర్నూలు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఆదేశించారు. ప్రజల సమస్యలపై అధికారులు తక్షణమే స్పందిస్తూ పారదర్శకంగా జవాబుదారీతనంతో విధులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. దేశ సమగ్రత, ఐక్యతను కాపాడుకుంటూ అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. అనంతరం వందే మాతరం గీతాలు ఆలపించి విద్యార్థినులు కలెక్టర్ అభినందించి నోట్ పుస్తకాలు, పెన్నులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు, ఉద్యోగ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నూతన సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్న నా భారతదేశం.
చేస్తున్నది మా ఊళ్ళు పట్టడానికి, మా కాళ్ళు మొక్కటానికి, అంతేగాని మా మీద ఎక్కడానికి. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలోనే సాంకేతిక విద్య బోధించాలని కోల్చారం మండలం అప్పాజపల్లి సర్పంచ్ నాయని వెంకట్ గౌడ్ గజ్ని అన్నారు. సేవా కార్యక్రమాల్లో వెంకట్ గౌడ్ మరో అడుగు ముందుకు వేశారు. పాఠశాల విద్యార్థులకు ప్రొజెక్టర్ స్క్రీన్ అందజేశారు. అప్పాజపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ మరియు ప్రాథమిక విద్యార్థులకు సాంకేతికతో కూడిన విద్యను బోధించడానికి పాఠశాలకు సుమారు 25,000 రూపాయలు విలువైన ప్రొజెక్టర్ మరియు స్క్రీన్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.